ఈరోజు ఎర్రటి దుస్తులు ధరించి గణపతి పూజ చేసిన వారి ఇంట్లో ధన ఆకర్షణ పెరుగుతుంది. ఈరోజు కేవలం గోధుమలు మరియు మినుములతో చేసిన ఆహారం మాత్రమే స్వీకరించాలి, తెల్లటి అన్నం తినరాదు. ఈరోజు గణపతికి ఉండ్రాలు చేసి వాటితో 2 దీపాలను వెలిగించి గుమ్మం ముందు ఉంచాలి. ఈరోజు సముద్రం తీరంలో ఉన్న మట్టితో గణపతిని చేసి దానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ గణపతిని నీటిలో వదిలిపెడితే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఈరోజు పసుపుతో చేసిన గణపతికి పూజ చేస్తే వ్యాధుల నుండి రక్షణ, సింధూరంతో చేసిన గణపతికి పూజ చేస్తే ధన అభివృద్ధి కలుగుతాయి. ఈరోజు గణపతి ఆలయంలో బెల్లం, ఆవు నెయ్యి దానం చేసిన వారికి 1000 సంకష్ట చతుర్థి వ్రతములు చేసిన పుణ్యఫలం కలుగుతుంది. ఈరోజు భక్తుడు గణపతికి పచ్చని రంగులో ఉన్న పండ్లు నైవేద్యంగా పెట్టి ఏ కోరికైతే కోరతాడో ఆ కోరిక నెరవేరుతుంది. ఈరోజు గణపతికి అటుకులు, బెల్లం, ఆవుపాలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తే ఆ వంశంలో ఉన్నవారు ఎల్లప్పుడూ ధనవంతులుగా జీవిస్తారు. పూజలు ఫలించడానికి పూజలలో దేవతాశాప నిర్మూలన మంత్రం, అలాగే పూజా సిద్ధి మంత్రం అనే 2 మంత్రాలు ఉన్నాయి. అవి లేకుండా ఏ పూజ ఫలించదు. నిజంగా శివభక్తి ఉన్నవారు 9107916669 అనే నంబరుకు వాట్సాప్ మెసేజ్ చేసి మా తాంత్రిక గురువుల ద్వారా ఆ మంత్రాలను తీసుకోండి. ఫోన్ కాల్ చేయరాదు. శివభక్తి లేనివారు దయచేసి ఈ మంత్రములను తీసుకోకండి. అలా భక్తి లేనివారికి ఇస్తే అది మాకు కూడా దోషం.